దగ్గుపాటి ప్రసాద్ గారు మైనారిటీలకు అండగా ఉన్నారన్న దానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. 67 లక్షల రూపాయలు మా జామియా మసీద్ కాంపౌండ్ వాళ్ళకు నిధులు ఇచ్చారు. 17 లక్షలు విద్యుతీకరణకు నిధులు ఇచ్చారు. అలాగే 31వ తేదీ 5 షాపులు రహీం ఖాదరీ మసీదుకు 5 షాపులు ప్రారంభోత్సవం చేస్తున్నారు. అలాగే మన ఈద్గా మైదానంలో ఒక క్రికెట్ ట్రఫ్ కూడా మా ఆధ్వర్యంలో ఓపెన్ అయింది. దానికి ప్రారంభోత్సవానికి మా ఎమ్మెల్యే గారి డేట్ కోసం వెయిట్ చేస్తున్నాము. కాబట్టి అంచెలంచెలుగా 18 నెలలు 2 ఏళ్లలో మనం చెప్పలేనన్ని పనులు చేశాము. ఇంకా ఎక్కువ పనులు చేస్తాం. మేము ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని మనం క్రిటిసైజ్ చేసి వాళ్ళు ఏదో ఎస్ అన్నారని మేము నో అన్నామని ఎస్ కాదు. మేము అభివృద్ధితో వాళ్ళకు జవాబు ఇస్తాము. అభివృద్ధిని చూపెట్టి జవాబిస్తాము. ఎప్పుడు కూడా అండగా మాకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఉంటారు. మేము ఆయన ఉంటాము. 1-2 ఇన్సిడెంట్స్లను బేస్ చేసి 40,000 మంది ముస్లింల తీర్పు అని చెప్పుకునే వాళ్ళకు అది కరెక్ట్ కాదని చెప్తున్నాము. ఒకవేళ 5 ఇన్సిడెంట్స్లు జరిగింటే 39,995 మంది ముస్లిమ్స్ తెలుగుదేశం పైన పార్టీ వైపు ఉన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఆ 5 మందికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగింటే అది కూడా మేము త్వరలో, ఎందుకంటే వాళ్ళు ప్రెజర్స్ ఉండి, లేకపోతే వాళ్ళు కూడా రాజీ వచ్చి మేము ఎమ్మెల్యే గారితో కలిసి ఉంటామని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా తప్పైపోయిందన్నా మేము ఏదో మీడియాలో పోయిందని చెప్పడానికి కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అంచెలంచెలుగా మేము ఎదుగుతాం. ఒకటేసారి లిఫ్ట్లో పోయినట్ల మేము 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ పోము. మేము స్టెప్స్ నమ్ముకొని స్టెప్ బై స్టెప్ 5 ఏళ్లలో అనేక అభివృద్ధి చేసి మైనారిటీలను ఐక్యతగా ఉండాలని కోరే మొదటి వ్యక్తి ఈయన. లేకపోతే మీరు తెలుసు, ఇక్కడ ఉన్న మగాళ్ళు ఎప్పుడూ ఒకసారి కలిసలే. నేను వస్తే ఇంకోరు వస్తే ఇంకోరారు. ఈరోజు అందరూ కలిసినామంటే దానికి వచ్చి మా దగ్గుపాటి ప్రసాద్ గారి కృషి అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఫ్యూచర్లో కూడా ఇట్లనే కలిసి ఉందాము, కలిసి ముందుకెళ్దాము. ఈర్ష్య ద్వేషాలు లేకుండా దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మైనారిటీలంతా కలిసి ఉంటామని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. హ్యాట్స్ అప్ టు అవర్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు.